హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. దోశలోకి ఇలా ఉర్లగడ్డ పళ్ళెం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి అందులో ఉర్లగడ్డలు బాగా వాష్ చేసుకొని హాఫ్ కట్ చేసేసి వాటర్ వేసి అందులో పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టేసుకోవాలి. విజిల్స్ వచ్చే లోపల మనము పక్కన స్టవ్ మీద బాండ్లీ పెట్టేసి అందులో 1 గంట వరకు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అలానే ఉద్దిబ్యాలు శనగబ్యాలు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనము సన్నగా తరుక్కున్న ఆనియన్స్ చాలా వేసుకుంటేనే పళ్ళెంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అందులోకి కొద్దిగా పసుపు వేసేసి బాగా వేపేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గించేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కారం వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపేసుకోవాలి. అలానే ఇప్పుడు విజిల్స్ అన్నీ అయిపోయి ఉంటాయి. మనకి ఉర్లగడ్డలు బాగా ఉడికిపోయాయి. దీనిపైన ఉన్న పొట్టును మొత్తం తీసేసి ఇలా స్మాష్ చేసుకోవాలి. తీసుకొని బాణీలోకి వేసేసి మొత్తం మిక్స్ చేసుకొని తగినంత సాల్ట్ అలానే కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ పళ్ళెం అయితే రెడీ అయిపోయింది.